రాజంపేటలో జేఏసీ నేతల నిరసన కొనసాగుతుంది. జిల్లా సాధన కోసం ఉదయం నుంచి బంద్ జరుగుతుంది. రైల్వే కోడూరు జేఏసీ, ఎడ్యుకేషన్ జేఏసీ ఆధ్వర్యంలో మాకు రాయచోటి వద్ద రాజంపేట జిల్లా కేంద్రంగా కావాలని బంద్ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా అన్ని దుకాణాలను కూడా బంద్ చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు వ్యాపారులు. అలాగే పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించుకుపోయింది. అంతకుముందు రాజంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఏసీ ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టారు. రహదారిపై రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. నష్టం ఎంతో అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల ఘాట్ రోడ్ లో ప్రయాణం ముఖ్యమా? ఇక్కడి నుంచి రాజంపేట 30 కిలోమీటర్ల ప్రయాణం. మనకు ఈ జిల్లా కేంద్రం పోవాలంటే ఘాట్ రూట్ లో పోవాలా, రైలు మార్గం లేదు, బస్సు పోదు, ఆటో ఎక్కదు. రాజంపేటకి అన్ని వసతులు ఉన్నాయి. ఎప్పటి నుంచో మనకున్న ఆర్టీ ఆఫీస్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. కావున చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ రెండు చేతులు వేడుకుంటున్నాం. దయచేసి రైల్వే కోర్టుకు న్యాయం చేయండి. తద్వారా రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తేనే రైల్వే కోర్టుకి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. మాకు రాజంపేట జిల్లాగా ప్రకటించేంత వరకు మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు మాకు మీరు చెప్పిన ప్రకారము మాకు జిల్లాగా రాజంపేటను ప్రకటించండి. ఇప్పుడు ఓడిపోయేందుకు రాజంపేట రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మేము గెలిపించుకోవచ్చేదానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి సభామూలకంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి